రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ నియమిస్తాడు. రాజ్యాంగంలోని 164వ ఆర్టికల్ మొదటి క్లాసు ప్రకారంగా ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అయితే ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించబడతారు? ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన పార్టీని ఆ పార్టీకి ఉన్న ప్రముఖ లీడర్ ఎవరైతే ఎన్నుకుంటారో ఆ పార్టీ వాళ్ళు ఆయన్ని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయమని పిలుస్తాడు. అయితే కొన్నిసార్లు మ్యాజిక్ ఫిగరు అంటే కావాల్సిన బల నిరూపణకు కావాల్సిన నంబర్ రానప్పుడు గవర్నరు తన యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకుంటాడు. అయితే తమిళనాడులో 234 మొత్తం స్థానాల్లో 108 స్థానాలు విజయ్కి రావడం వల్ల 118కి 108 రావడం వల్ల గవర్నర్కు ఇచ్చిన లిస్టులో 118 లేనప్పుడు గవర్నర్ దాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే 118 ఉంటే ప్రభుత్వ ఏర్పాటు కరెక్ట్గా జరుగుతుందనేది గవర్నర్ ఆలోచన. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒత్తిడి గవర్నర్ మీద కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఫైనల్గా లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేయడం వల్ల తను అనుకున్న మ్యాజిక్ ఫిగర్ 118 విజయ్ రీచ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రిని నియామకం లాంఛనప్రాయంగా అవుతుంది.